కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మినిస్టర్ గంగుల కమలాకర్, హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ హాజరై కొండా లక్ష్మణరావు బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమానికి జాజుల శ్రీనివాస్ గౌడ్, మేకపోతుల నాగేందర్ తదితరులు పాల్గొన్నారు। ఆల్ పెద్ద లీడర్స్ కి చాలా మన బీసీ అంటే మనకు చాలా గౌరవం ఉంది। లీడర్స్ మొత్తం ఇక్కడ ఉన్నారు వేదిక మీద। ఈ ప్రోగ్రామ్ వచ్చిన అందరికీ సోదరులకు అన్న తమ్ముడులకు అందరికీ నా పేరుతో నమస్కారం। ఈరోజు తప్పకుండా పండుగ డే ఉంది, ఎందుకంటే మా మహాన్ లీడర్ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారు బర్త్డే ఉంది। ఆయన ఇప్పుడు లేదు, ఇండిపెండెన్స్ టైంలో ఉంది 1942లో మా ఆనబుల్ ఆ టైంలో అంటే మా మహాత్మా లీడర్ గాంధీజీ గారు ఒక స్లోగన్ ఇచ్చారు। ఏమిచ్చారు? నాల్మీకి గోబ్యాక్। ఆ టైంలో ఆయన చాలా పోరాటం చేశారు, చాలా సపోర్ట్ చేశారు। మా తెలంగాణ కోసం 69లో ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు రిజైన్ ఇచ్చారు। ఆ టైంలో అంటే ఎవరు తెలంగాణ కోసం సపోర్ట్ చేయలేదు। సపోర్ట్ చేసిన లీడర్ ఎవరు ఉన్నారంటే బాబూజీ గారు ఉన్నారు। ఆయన పీరియడ్లో చాలా బీసీ వెల్ఫేర్ కోసం చాలా పని చేశారు। ఆయన ఎప్పుడు అంటే బీసీ కోసం లేకుంటే తెలంగాణ ప్రజల కోసం చాలా మంచి పని చేశారు। ఆయన 57లో 60లో అంటే మినిస్టర్ ఉన్నప్పుడు చాలా బీసీ కోసం పోరాటం చేశారు, తెలంగాణ కోసం పోరాటం చేశారు। ఆయన తెలంగాణలో మనకు ఇంపార్టెంట్ ఏముంది అంటే మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు పార్టీ ఫామ్ చేశారు, తెలంగాణ రాష్ట్ర సమితి। ఆ టైంలో మనకు ఎవరు జగా ఇవ్వలేదు, సీఎం గారు ఇంటిలో ఆఫీస్ నడుస్తుంది, ఆయన వచ్చి ఆఫర్ చేశారు। నా జగా ఉంది, 7 ఎకర్ జగా ఉంది, జలాదేశం ఆయన ఇచ్చారు మనకు। చాలా అది ఫస్ట్ టైం మనకు ఎంకరేజ్ చేసిన ఎవరు లీడర్ ఉన్నారంటే ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఉన్నారు, బాధించుకుంటున్నారు। కాబట్టి రాబోయే కాలంలో ఈ రోజు విత్తనాలు వేసాం, మనం వృక్షాలుగా మారుతాయి। రేపు పొద్దున మన బిడ్డలే ఉన్నత వర్గాలు దీంట్లో చదువుకుంటారని మన భావన కలగాలి। వాళ్ళ చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ వర్గాలన్నీ కూడా ఈ అసోసియేషన్ కూడా ఫలితాలు చెప్పుకుంటూ త్వరగా తొందరలోనే ఈ యొక్క వర్క్షాప్ ఓపెన్ చేసుకుని ఆ వర్క్షాప్లో పొద్దున సంత దాకా వీరంతా గారిని కూడా పిలిపించుకొని మనకి డబ్బులు ఎక్కడి నుంచి రావాలి తొందరగా చేసుకొని వారి ఇళ్ల పట్టాలు ఇచ్చి వారికి ఇంకేం కావాలో ఆ రోజు ఒక మంచి మీటింగ్ చేసుకొని ఆ మీటింగ్ మొత్తాన్ని కూడా బీసీ సంఘాలు అందరం పోయి గౌరవ ముఖ్యమంత్రికి ఇస్తాము। ఇది మేము వర్క్షాప్లో తీసుకొచ్చిన మా డిమాండ్లు, దయచేసి మీరు చూసి మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంటే ఒక్క నిమిషం ఆలోచించకుండా జీవో ఇస్తాడని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను। కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం వెనుకబడిన కులాల కోసం పనిచేస్తామని చెప్పుకుంటూ మరొకసారి త్వరలోనే చాలా డిమాండ్ పెట్టారు। ట్యాంక్ బండ్ మీద వారి విగ్రహం చిన్న సమస్య, అది పెద్ద సమస్య కాదు, అది ముఖ్యమంత్రి ఒప్పుకుంటారని చెప్పు త్వరగానే మనందరం వర్క్షాప్ పెట్టుకొని రాబోయే జ్యోతిరావు ఫులే జయంతి కార్యక్రమానికి ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయ్యి బ్రహ్మాండంగా డెవలప్ కావాలని చెప్పుకుంటూ ఆ జ్యోతిరావు ఫులే జయంతి కార్యక్రమం అద్భుతంగా జరుపుకుందాం। వెనుకబడిన కులాలందరూ కూడా, ఎందుకంటే ఆ మహానుభావుని ఈరోజు అంబేద్కర్ గారు అంటే అందరికీ అభిమానం, కానీ అంబేద్కర్ గారు అభిమానించిన నాయకుడు జ్యోతిబా ఫులే గారు। ఈరోజు అంబేద్కర్ గారు చెప్పారు, అంబేద్కర్ గారు ఏం చెప్పారు? నన్ను ఈ యొక్క దేశం మొత్తం నన్ను అభిమానిస్తారు, కానీ నేను వారిని సావిత్రిబాయి ఫులే గారిని ఈరోజు అభిమానిస్తున్నాను। ఎందుకంటే ఆ రోజు మహిళా ఉపాధ్యాయులుగా తోటి వారికి విద్యను ఇవ్వాలని చెప్పి ఈరోజు జ్యోతి ఫులే గారి భార్య సత్యవాణి సావిత్రి ఫులే గారు ఈరోజు విద్యను అందించారు కాబట్టి వారంటే నాకు అభిమానం చెప్పారు కాబట్టి వారి జయంతి కార్యక్రమంగా అద్భుతంగా జరుపుకుందాం, బ్రహ్మాండం జరుపుకొని ఈరోజు రాబోయే కాలంలో బీసీలు అంటే ఒక గౌరవం ఏర్పడే విధంగా, సమాజంలో గౌరవం ఉండే విధంగా, సమాజంలో వాళ్ళందరూ బీసీలు అంటే గౌరవం ఏర్పడే విధంగా ఈ యొక్క బ్రహ్మాండంగా ప్రభుత్వం ముందుకు పోదని చెప్పి నేను ఒక వెనుకబడిన బిడ్డను కాబట్టి నా మీద ప్రభుత్వం నమ్మకం ఉండండి, డెఫినెట్గా ఈ బీసీ బిడ్డల అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలుసుకుంటూ ఈ వేదిక మీద కొన్ని పొరపాట్లు జరగవచ్చు, వేదిక పెద్దది కానీ ఈ వేదిక మనది।